గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు MM02 ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు చేసే లడ్డు అండి, వారానికి ఒక్కటి తిన్నా మన పిల్లలదైనా పెద్దలదైనా సూపర్గా ఆరోగ్యంగా ఉంటాము అండ్ బలంగా ఉంటామండి. సూపర్ లడ్డు. ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? లైక్ చేస్తే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుందండి. చూసారండి, ఇలా పొడి కూడా చేసుకోవచ్చు అదే మెటీరియల్తో. ఎలా నచ్చితే అలా తినొచ్చు, కానీ వారానికి ఒక్క లడ్డు తిన్నా కూడా సరిపోతుందండి, అంత హెల్దీ ఫుడ్. తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇలా తీసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తామంటే ఆ షాప్ అయినే అన్నీ ఇస్తాడండి, మనకు తెలియని కూడా అందులో ఇస్తాడు. సో ముందుగానండి నేను బాదాం, కాజు, ఇలా అంజీర్ పండు ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు మిక్సీ కూడా చేసుకోవచ్చు. నాకు తర్వాత ఆక్రోట్ అండి, ఇది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత పిస్తా. సో మీకు నచ్చిన విధంగా చేసుకోండి. మీరు చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ చేసుకోవచ్చు. ఇదండి మక్కన, కమల పువ్వులు, తామర పువ్వుల విత్తనాలు అండి అవి. సో తర్వాత ఇది గోందు, ఇది నడుము నొప్పికి చాలా మంచిదండి, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. సో అందుకే మనం గోందు ఊరికే తినమంటే తినరు కాబట్టి అది లడ్డూలో వేసి తింటే బాగుంటుందండి. తర్వాత బ్లాక్ కిష్మిష్ అండ్ వైట్ కిష్మిష్ రెండు ముక్కలుగా కట్ చేసుకున్నానండి. తర్వాత ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి నేను ఘీ, ఇప్పుడు మా ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ లడ్డు తింటారు కాబట్టి ఘీ కొంచెం చూసి అటు ఇటు వేస్తున్నాను, మీరు వేయండి. తర్వాత ఈ ముక్కలుగా చేసుకున్న కాజు, బాదాం అండ్ పిస్తా, కిష్మిష్ ఇవన్నీ ఇలా మంచి వాసన వచ్చే వరకు దూరగా వేయించుకోవాలి. కొంచెం బ్లాక్ అయినా లడ్డు చేదవే అవకాశం ఉంటుందండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా చేసుకోవాలి. మీకు ఇంకా ఘీ తక్కువగా అనిపిస్తే మీరు వేసుకోండి, మీరు ఎక్కువ తినే వాళ్ళైతే. తర్వాత కొబ్బరి తురుము వేస్తున్నానండి నేను, ఎందుకంటే కొబ్బరి ముక్కలు వేస్తే చిన్నపిల్లలు కాబట్టి కొంచెం డ్రై ఫ్రూట్స్ కంటే అది గట్టిగా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అవుతుందని నేను వేస్తున్నాను. మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. ఇది కూడా ఒక్క 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఇదిగోండి, ఇలా ఒక ప్లేట్లో ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకోవాలి. మళ్ళీ 2 స్పూన్స్ ఘీ వేసి, తర్వాత ఈ గోందు ఊరికే తినమంటే తినరండి, తప్పకుండా ఏదో విధంగా చేసేటట్టు ఉండాలి. ఇందులో ఏ ఫ్లేవర్ ఉండదు. ఇదిగోండి, మనము ఈ ఘీలో వేసిన తర్వాత వడియాల్లాగా ఉబ్బుతాయండి ఇవి. గట్టిగా ఉండే గోందు ఇలా మంచిగా వడియాల్లాగా అవుతాయి. సో ఇలా ఇది కూడా ప్లేట్లో తీసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ. తర్వాత ఇదిగోండి, అదే ప్యాన్లో మక్కన ఇలా వేసుకోవాలండి. వేసుకొని ఇది కూడా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది చాలా బలం అండి. ఇప్పుడు నేను అన్నీ చెప్పేటి మొత్తం బలం, హెల్దీ అండి. సో అందుకే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి, ఇలా క్రిస్పీగా అవుతుంది గోందు. ఇదిగోండి, వేయిస్తే అయినా పెద్దవాళ్ళు తింటారు కాబట్టి కొంచెం గట్టిగా ఎక్కడైనా ఉంటే అని నేను దీన్ని మిక్సీ చేస్తున్నానండి. మీరు కూడా నచ్చితే చేసుకోవచ్చు, మొత్తం చేసుకోవచ్చు మీరు, మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా. ఎలాగైనా అది మన కడుపులో పోవాలి, పిల్లల కడుపులో పోవాలి అంతే. తర్వాత ఇది కండ చక్కెర అండి, మిస్త్రీ అంటారు. సో అది కూడా వేసి మిక్సీ చేస్తున్నాను పౌడర్ లాగా, కొంచెం బరకగా, మరీ పౌడర్గా కాకుండా. చాలా బలం అండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. తర్వాత ఖర్జూర పండ్లు అండి, మధ్యలో నుంచి గింజ తీసేసి ఇలా మిక్సీ జార్లో వేస్తున్నాను నేను, ఒక్కొక్కటి తీసి. సో మీకు ఎన్ని అయితే లడ్డూలు కావాలో, ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని మీరు ఖర్జూర పండ్లు తీసుకోవచ్చండి. సో దాంట్లో ఏం వేయకుండా ఇదిగోండి ఇలా మంచిగా మిక్సీ చేసుకొని ఆ గుజ్జు మొత్తం ఇదిగోండి ఇలా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఈ పుచ్చకాయ గింజలు, అన్ని గింజలు ఇస్తాడండి. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేస్తున్నామంటే అవన్నీ వేయచ్చు. తర్వాత అంజీర పండ్లు మనం రోస్ట్ చేయలేదు కాబట్టి పచ్చి ఇక్కడ వేస్తున్నాను. ఒక చిటికెడు ఉప్పు, ఇలాచీ అండి, చెప్పడం మర్చిపోయాను, అందులో వేసేసాను. సో ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన ఖర్జూర పండు గుజ్జు ఉంటుంది కదా, సో అందులో వేసి మీకు ఎప్పటి వరకు అయితే లడ్డు కంఫర్ట్గా వస్తుందో మీరు రుచి చూసుకుంటా కూడా ఇదిగోండి ఇలా కొద్దిగా కలుపుకుంటూ మొత్తం మెటీరియల్ని ఇలా తయారు చేయొచ్చండి. ఇదిగోండి చూసారా,
మొత్తం ఖర్జూర పండు ఎంత బలమో తెలుసా అండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజులలో పిల్లలకి పెద్దలకి ఆరోగ్యకరమైన తినాలంటే చాలా కష్టమవుతుంది. ఇలా చాలా టేస్టీగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెద్దలు ఇలా ఒక్క లడ్డు తింటే సరిపోతుందండి. వారానికి ఒక లడ్డు తిన్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇలా చేతిలో కొంచెం దేశీ ఘీ వేసుకొని చూడ్డానికి బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఇలా తీసుకొని ఇదిగోండి ఇలా అందులో కొంచెం లడ్డులని ఇలా బోర్లించి ఏమో అందంగా కనిపిస్తాయని అంతే, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇదిగోండి ప్లీజ్ తప్పకుండా, చాలా కష్టమవుతుందండి. ఒక్కసారి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. చూసారా, ఇదిగోండి మన ఖర్జూర పండు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అండి. వారానికి ఒక్కటి తిన్నా కూడా నిజంగా చాలా హెల్తీ. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం చిప్స్ గిప్స్ అన్నీ ఇస్తున్నాము. సో పిల్లలు ఖర్జూర పండు ఎవరైనా తినేవాళ్ళు ఉన్నా సరే ఇలా లడ్డూలు ఇష్టపడని వాళ్ళు అదే మెటీరియల్తో ఇదిగోండి ఇలా పొడి కూడా చేసి పెడతానండి నేను ఒక డబ్బాలో. మా అన్నయ్య పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఒక స్పూన్ తింటారు. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.